గోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో ప్రగాఢ రాంబాబు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు అందరూ కలిసి ప్రధాన అర్చకులచే శివాలయంలో గణపతి పూజ, పలు ప్రత్యేకమైన పూజలు చేయించి మంచినీరు చెరువు గట్టుపై 27 రకాల మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవలఖ రాము, ప్రగాఢ బూరయ్య, గొల్లకోట వెంకటేశ్వర, గ్రామ సర్పంచ్ తంగేళ్ల ముసలయ్య, పంపన శ్రీను, ప్రగాఢ త్రిమూర్తులు, ప్రగాఢ దుర్గయ్య, సిద్దిరెడ్డి, వీర వెంకట, మాస్టర్ శ్రీనివాస్, మాస్టర్ అరవ పద్మారావు, ప్రగాఢ మల్లయ్య తదితరులు కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కలను నాటారు. పార్వతీ పరమేశ్వరులకు జై, లక్ష్మీ నారాయణులకు జై, శ్రీ వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జై. దేవతల యొక్క అనుగ్రహములు అనుసరించి పురాణములు, వేదములు, ధర్మశాస్త్రములు, మంత్రాలు, వృక్షములు, మానవ యొక్క జన్మ ఇవంతా కూడా అవినాభావ సంబంధం. ఎలాగంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ అనేటువంటివన్నీ కూడా ఈశ్వరుడు మామగారు అయినటువంటి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. అందులో ఒక తల్లి దాక్షాయిని మాత పరమేశ్వరుని వివాహం చేసుకుంటుంది, దక్ష ప్రజాపతి కూతురు. మిగతా 27 నక్షత్రాలు కూడా ఆ యొక్క చంద్రుని వివాహం ఆడతాయి. అలాగేమిటంటే ఈ నక్షత్రాలు అనేటువంటివి మన జన్మ నక్షత్రాలు. ఈ జన్మ నక్షత్రాలను యొక్క అనుసరించి కొన్ని మహావృక్షాలు ఉంటాయి. ఈ వృక్షాల్లో దేవతా వృక్షాలు, ఔషధ వృక్షాలు, మన యొక్క శరీరంలో ఉండేటువంటి రోగ రుగ్మతలను తొలగించేటువంటి చెట్లు, అలాగే దేవతా వృక్షాలు, అనేకమైన వృక్షాలు ఉంటాయి. అందులో ఈరోజు మనం ప్రత్యేకంగా ఈరోజు ఆదివారం సప్తమి అంటే చాలా మంచి రోజు. సప్తమి ఆదివారం రావడం ఎప్పుడో కానీ జరగదు. అందులో శ్రావణ మాసం ఈ సప్తమి ఆదివారం రోజున మన జన్మ నక్షత్రాలకు సంబంధించి ఈ నక్షత్రాలు సంబంధించినటువంటి చెట్లు నాటడం అనే కార్యక్రమాన్ని నక్షత్ర వృక్ష దర్శనము అని చెప్పడం జరిగింది. ఈ నక్షత్రాల ద్వారా ఈ చెట్లు మనం దర్శనం చేసుకోవడం వలన, చెట్లు నాటడం వలన, ఈ చెట్లు దర్శనం చేయడం వలన, పూజించడం వలన సకల పుణ్యములు ప్రాప్తమవుటయే కాకుండా సమస్త కార్యములు